కాయ కాదు పండు కాదు. ఇక్కడ అక్కడ ఎక్కడ దీక్ష కూర్చున్నా నిమ్మరసం సేవించే సీన్ల దాకా ఇదే కన్ఫ్యూషన్. తెలంగాణ లొల్లి మీద ఢిల్లీ నుంచి మినీ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడల్లా ఇదే గందరగోళం. నాంచినా తేల్చినా అన్నీ నువ్వే అంటూ బరువు బాధ్యతలన్నింటినీ వాళ్ల మీదకి తోసేసినంత కాలం ఢిల్లీ ఆటలు ఇలా సాగుతూనే ఉంటాయి. ఈ క్షణంలో కూడా సేమ్ టెన్షన్. కమిషనా లేక కౌన్సిలా? नीति साफ है. हम चाहते हैं कि छोटे राज्यों के गठन के लिए द्वितीय राज्य पुनर्गठन आयोग बनाना चाहिए और उसी के बाद ही इस बारे में विचार करना चाहिए. ఒక ఎస్ఆర్సి ఆంధ్రప్రదేశ్ కు జన్మనిచ్చింది. ఇక అదే ఆంధ్రప్రదేశాన్ని కోసి ముక్కలు చేయాలన్నా ఇంకో ఎస్ఆర్సి అవసరం. ఇది నిన్నటి దిగ్గి రాజా స్టేట్మెంట్ సారాంశం. ఎవరికి పాజిటివో ఎవరికి నెగటివో స్పష్టంగా తెలియకపోయినా ఇటు ఉద్వేగం, ఉత్కంఠ, అటు ఉరకలు, ఉత్సాహం. సీమాంధ్ర తమ్ముళ్లు దిగ్విజయ్ స్టేట్మెంట్ ను ఆహ్వానించడం ఎంత సహజమో ఇంకో తెలంగాణ సోదరుడు దీన్నొక కుట్రగా చూడడం కూడా అంతే క్యాజువల్. కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర, తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళా పథకం ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని రోజులు చిదంబరం కంటే అన్నారు, ప్రణబ్ కంటే అన్నారు, శ్రీకృష్ణ కంటే అన్నారు, ఆజాద్ కంటే అన్నారు. ఇన్ని తీర్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసింది, మరొక్కసారి మోసం చేస్తుంది. రెండవ ఎస్ఆర్సి వినికిడి లేకపోతే టీవీ ప్రకటన రషీద్ గారిని చూస్తే ఇది టీఆర్ఎస్ చంద్రశేఖర్ గారి విజయమే అని చెప్పవచ్చు. మూలబడిన రెండవ ఎస్ఆర్సికి కాంగ్రెస్ ప్రభుత్వం లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు లైఫ్ ఇస్తున్నది అంటే అది తెలంగాణ నాయకుల విక్టరీగానే మనం తీసుకోవచ్చు. సిపిఐ, బీజేపీలు కూడా ఎస్ఆర్సి అనగానే కస్సుమనేశాయి. ఇక మిగిలిందల్లా ఉద్యమానికి అమ్మా నాన్న అన్నీ తానేనంటున్న ఆ తెరాస పార్టీ ఒక్కటే. ప్రణబ్ దాదా నుంచి ఇవాల్టి రషీద్ అల్వీ దాకా ఇటువంటివి 1000 టైంపాస్ స్టేట్మెంట్లను చూశామని తేలిగ్గా కొట్టిపారేయాలా లేక సీరియస్ గా ఖండించాలా తెరాసకు అప్పటికప్పుడు తెలియలేదు. మింగాలా కక్కాలా అన్న క్లారిటీ కోసమే టీఆర్ఎస్ కోర్ బ్యాచ్ కీలకంగా భేటీ అయిపోయింది. ఈ చిల్లరమల్లగా చేసే ప్రకటనలు, తెలంగాణ ప్రజలను మాటిమాటికి కన్ఫ్యూజ్ చేసే ప్రకటనలు, పూటకో మాట అన్నట్టు నాయకుడో మాట అన్నట్టు అలా ఓ రీతిలో ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్కు సంబంధించిన పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. నిర్దిష్టంగా వెంటనే ఏ తెలంగాణను విలీనం చేశారో ఆ తెలంగాణను హైదరాబాద్ రాజధానిగా వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా మరొకసారి పొలిట్ బ్యూరో చాలా తీవ్రంగా నిర్ణయించడం జరిగింది. ఆ డిమాండ్ మీదనే టీఆర్ఎస్ పార్టీ కట్టుబడింది. అంతకు ఏమి తక్కువ జరిగినా మరొక తుఫాను సృష్టించడానికి టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో ఉద్యమాన్ని చాలా ఉధృతంగా ఇంటెన్సిఫై చేయడానికి నిర్ణయం తీసుకున్నది. ఆ ఉద్యమ కార్యాచరణను రాబోయే రోజుల్లో ప్రకటించడం జరుగుతుంది. ఇవి తూతూ మంత్రాలా, తాటాకు చప్పుళ్లా అన్నది కేంద్రం ఇచ్చే రియాక్షన్ తర్వాతే తెలిసేది. ఏదో ఒక శబ్దం చేయడం, ఇక్కడి నుంచి వినబడే రీసౌండ్ ను విశ్లేషించుకోవడం, ఆ తర్వాత తాము చెప్పదలుచుకున్నది చేయదలుచుకున్నది చేసి పారేయడం, ఈ తరహా కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం ఎవరికీ కొత్త కాదు. ఆ యాంగిల్లోనే ఉత్తరప్రదేశ్ పరిస్థితుల నేపథ్యాన్ని సాకుగా తీసుకుని ఢిల్లీ నుంచి ఈ ఎస్ఆర్సీ ఫీలర్ ను వదిలారని అనుకోవచ్చా? ఎస్ఆర్సీ అనే ఈ మాయదారి సెకండ్ షో మాకు వద్దే వద్దు అంటూ తెలంగాణలో భారీ ఎత్తున దిష్టి బొమ్మలు తగలబడితే అప్పుడు ప్రత్యేక కౌన్సిల్ ప్రతిపాదనను తెర మీదకి తీసుకురావాలన్నదే చిదంబర రహస్యమా? 10వ తేదీ తర్వాత ఏ క్షణంలో అయినా కమింగ్ సూన్ అంటూ ఊరిస్తున్న ఈ తాజా కబురు ఇదే కావచ్చా? రేపు హోంశాఖ తరఫున చిదంబరం నోటి వెంట కూడా కౌన్సిల్ ముత్యాలే రాల్తాయా? ఇవి రాష్ట్రంలో కాలుతున్న వేడివేడి మొక్కజొన్న కంకులు. కౌన్సిల్ అనగానే ఎందుకంత భయపడిపోతారు? స్పెషల్ రీజనల్ కౌన్సిల్ అంటే రాజశేఖర రెడ్డి బతుకున్న రోజుల్లో ఎవరినో సంతృప్తి పరచడానికి అప్పటికప్పుడు వేసుకున్నవి కావు. ఆ మాటకొస్తే వాటికి అసలు నిధులే లేవు. కనీసం బోర్డులున్న కార్యాలయాలు కూడా లేవు. ఆ ఉత్తుత్తి కౌన్సిళ్లకు రేపు ఢిల్లీ నుంచి దిగే ప్రత్యేక కౌన్సిళ్లకు చాలా చాలా తేడా ఉంది అని బుజ్జగించే గొంతులు ఉన్నాయి. అందుకే కౌన్సిల్ అనే మాటకు టీఆర్ఎస్ కూడా అభ్యంతర పెట్టకపోవచ్చన్నది ముందు నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. ప్రత్యేక మండలి ఏర్పాటనేది కొత్త రాష్ట్ర ఏర్పాటుకు తొలిమెట్టు లాంటిదని టీ నేతల అంతర్భావం. 2004లోనే ఎస్ఆర్సీ ప్రస్తావన వచ్చినప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో దీనికి వర్తింపజేయం,
ప్రణబ్ ముఖర్జీ గారు స్వయంగా చెప్పిన మాట అది. ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి అయితే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ అంశాన్ని చూస్తుందో ఆ రాజకీయ పరంగా బొందబెట్టే దానికోసం, మళ్ళా 10 కాళ్ల పాటు పాతరేసే దానికోసం మా వ్యూహం ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. ఇప్పటికే మమతమ్మ పుణ్యం కట్టుకున్న ఇదే టైప్ గోర్ఖాలాండ్ ప్రయోగం ఒక బ్రహ్మాండమైన సక్సెస్ గా బెంగాలీ టైమ్స్ ఊదిపారేస్తోంది. స్థానిక రాష్ట్ర కేంద్రాల మధ్య జరిగిన ఈ త్రైపాక్షిక ఒప్పందం గోర్ఖాలాండ్ కు గ్రేటర్ ఆర్థిక పరిపాలనాపరమైన ప్రతిపత్తిని ప్రసాదించింది. ప్రాథమిక సర్దుబాట్ల కోసం కొన్ని నిధులు కూడా ఢిల్లీ నుంచి మంజూరైపోయాయి. స్వయం పన్నులు, స్వయం పాలన, దాని నుంచి స్వయం జీవోలు, స్వయం సెక్రటేరియట్, ఇలా కోరుకున్న కలలన్నీ కళ్ల ముందు సాకారం. ముఖ్యమంత్రులైనా ఆర్థిక మంత్రులైనా అందరూ ఇక్కడి వాళ్లే. పదవుల పేర్లలో మార్పు తప్పితే ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక కౌన్సిల్కు కొట్టొచ్చినట్లు కనబడే తేడా ఏమీ ఉండదు. వసంతకాలం వచ్చేసినట్లు కమిటవ్వకపోయినా అక్కడి స్వయం పాలనకు పళ్లు కాయడం, పూలు పుయ్యడం మాత్రం ఎప్పుడో మొదలైంది. ఆకలి చేతులకు ఏదో ఒకటి దొరికిందన్న సంతృప్తి కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు గోర్ఖాలాండ్లో ప్రత్యేక రాష్ట్రం అనే మాటే వినబడదు, కనబడదు. గోర్ఖాలాండ్ ప్రాంతం 2.5 జిల్లాలంత చోటా సైజు. మన తెలంగాణ మాత్రం 10 జిల్లాలు, 4.5 కోట్ల జనాభాను మోస్తోంది. ఇంత వైశాల్యానికి కౌన్సిల్ ప్రయోగం వర్తిస్తుందా లేదా అన్నదే వర్కౌట్ చేయాల్సిన అంశం. 500 కోట్లుంటే నల్గొండ జిల్లాకు రక్షిత మంచినీరు పారుతుంది. ఫ్లోరైడ్ బాధకు మందు దొరుకుతుంది. సాగునీటిని సజావుగా సాగనివ్వడం కోసం జలయజ్ఞం ఎలాగో ఉండనే ఉంది. కాకపోతే దాని అమలును గాడిలో పెట్టడం, పనుల్లో వేగం పెంచడమే కింకర్తవ్యం. పాలమూరు నుంచి వలస నిరోధం, కరీంనగర్ బీడీ కార్మికుల కనీస వేతనం, సమస్యలు ఎన్నైనా పైసలుంటేనే ఫైసలా అయ్యేది. మన నీళ్లు మనకే, మన నిధులు మనకే అన్న తెలంగాణ నినాదానికి స్వయం పాలనాధికారంతోనే పరిపూర్ణత దక్కుతుందంటే అది ప్రత్యేక కౌన్సిల్తోనే సాధ్యం. ఇది యూపీఏ రాసిపెట్టుకున్న టీ ఎజెండా. మళ్లీ మళ్లీ మంటలెందుకు, మనలో మనకు స్పర్ధలెందుకు, సర్దుకుపోదాం రండి అంటున్న సీమాంధ్రులు కూడా కౌన్సిల్ అనే కొత్త ప్రయోగాన్ని స్వాగతించే మూడ్లో ఉన్నట్లు సమాచారం. ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ మాత్రం కాదన్నది ఒక ముతక సామెత. ఉత్తరప్రదేశ్లో మాటేసిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదే చెప్తోంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ను మాత్రం ఒక కంటితో చూస్తూ మిగతా దేశాన్నంతా రెండో కంటితో చూస్తోంది. యూపీని 4 ముక్కలుగా చీల్చాలన్న మాయా జూదాన్ని తేలిగ్గా తిప్పికొట్టడం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఎస్ఆర్సీ ట్రీట్మెంట్ను టేబుల్ మీదకి తీసుకురాక తప్పలేదు. 4 చిన్న రాష్ట్రాల్లో పార్టీని పెత్తనంలోకి తెచ్చి జాతీయ కుర్చీకి పాకిపోవాలన్నది మాయోపాయమైతే దాన్ని మొగ్గలోనే తుంచేయడం కాంగ్రెస్ కు కంపల్సరీ. లక్నో దగ్గర రెండో ఎస్ఆర్సీ అంటూ బిగ్గరగా సౌండ్ చేసినా దాంతో తెలంగాణకు సంబంధం అంటగట్టకుండా చూసుకోవడం కాంగ్రెస్ కు చిటికెలో పని. గోర్ఖాలాండ్ కోసం వండిన వంటనే తెలంగాణలో కూడా వడ్డిస్తున్నామన్నది వాళ్ల సర్దుబాటు కావచ్చు. టీ గాయానికి ఇదొక్కటే ఫస్ట్ ఎయిడ్ అంటూ ప్రచారమూ చేసుకోవచ్చు. సో జస్టిస్ శ్రీకృష్ణుడు రాసిచ్చిన నాటి 6 పాయింట్ల చార్టులో నుంచి ఈ ప్రత్యేక మండలి అనే ఫార్ములాను బయటికి తీయడం, దాంతోనే తెలంగాణ మంట మీద నీళ్లు జల్లాలనుకోవడం, ఇదే కాంగీ మార్క్ క్లైమాక్స్. కౌన్సిల్ కంటే గొప్ప ఉభయతారకం ఇప్పట్లో లేనే లేదని కూడా కాంగ్రెస్ కోర్ గ్రూప్ తేల్చేసినట్లుంది. అల్టిమేట్ గా మనకు కావాల్సింది కూడా అభివృద్ధి, అధికారమే కదా అంటున్న దామోదర రాజనరసింహుడి వాక్యే బ్రహ్మవాక్కు కావచ్చేమో. రోటీ కపడా మకాన్ और कुर्सी भी।